అందరు చూడండి. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவேர் போதுமினோர் நீர் சீர் மல்குமாய் பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொலிரன் நந்தகோபன் குமரன் ஏராட்ட கண்டு யசோத இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியும் போல் முகத்தான் நாராயணனே நமக்கை பரதருவான் ஆரோர் புகழ పడిందేలోరెంబావాయ్. సాక్షాత్తు శ్రీమన్నారాయణ కోసం గోదాదేవి రచించినటువంటి ఈ ధనుర్మాస వ్రతంలో మొదటి పోసరం భగవంతుని పొందల్సి వెంటనే అనుకూలమైనటువంటి మార్గశీర్ష మాసం లభించినదే ఇక్కడ చెప్పారన్నమాట. మార్గళి మాసం అంటే భగవంతుని వెంటనే అడిగితే ఇచ్చేటటువంటి మాసం ఏదైనా ఉందంటే ఇది మార్గశిర మాసం. కాబట్టి చెలియల్లారా, ఏమి భాగ్యం అన్నది, మంచి పనులే చేయాలనుకుంటే అన్నీ చక్కగా కలిసి వస్తాయి. ఇది మార్గశిర మాసము. వేరులా చంద్రుడు ఉండేటువంటి మంచి రోజు, చక్కనటువంటి పౌర్ణమి ఉండేటటువంటి రోజులు ఇవి. నందవ్రజముల సంపద పొందినటువంటి గొళ్ళపడుచులారా, నందవ్రజములో బాగా పాడి పరిశ్రమ అంటే పాడి, అదేవిధంగా పాలు, అదేవిధంగా గో సంపద, ఇట్లా అన్ని సంపదలు కలిగినటువంటి గొళ్ళపడుచుల అంటే బాగా సంపద కలిగినటువంటి గొళ్ళపడుచులారా, భగవద్లో స్నానం ఆచరించకపోయిన చాలు, అదే అర్హత. భగవంతుని దరిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తే చాలు, అదే మనకి అర్హత. ఆ ఆలోచన మనకు రావాలి. ముందు భగవంతుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన మనకు రావాలి. ఆ కోరిక తీర్చు స్వామి మన నందగోపుడను ఆచార్యునికి ఆదిరుడై కుమారుడు వల్లే పెరుగుతున్నాడు. నందగోపుడు దగ్గర కుమారుడిగా పెరుగుతున్నాడు. అదేవిధంగా యశోదమ్మ ముద్దుల లేత సింహమై, ఆ యొక్క యశోదమ్మ యొక్క కుమారుడుగా లేత సింహం అంటే చిన్న సింహం పిల్ల ఏ విధంగా అయితే ఎగురుతుందో అదే విధమైనటువంటి లేత సింహమై విహరించుచున్నాడు నీలమేఘ శ్యాముడు. ప్రేమ నిండిన నేత్రయుగలి కలిగినటువంటి మన స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రేమించినటువంటి మన కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి మనమందరము కూడా రండి ఆ యొక్క ధనుర్మాస వ్రతము ఆచరిద్దామని చెప్పేసి అందరినీ కూడా, గోపికలందరినీ కూడా లేపుతూ ఉందన్నమాట. ఇట్లాగా ఇది మొదటి పోసరం. రెండవ పోసరం సర్ది வையத்துவாள் வீர்கான் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ ஆறுகடல் பெய்யத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டுதோ புலருட்புறாமுடையோம் செய்யாத செய்யோம் தேய்கிறோம் ஐயவம் பிச்சையும் ஆந்தரை கை காட்டி ఉయ్యుమారి నందేలో రెంబామాయ్. ఈ పాసురంలో కూడా ఏం చెప్తుందంటే, మనం ఒక వ్రతాన్ని చేస్తున్నాం అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఒక దీక్ష అంటే ఒక మాల వేసుకున్నాం, గోవింద మాల వేసుకున్నాం అనుకోండి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకున్నాం దానికి. ఇట్లాగా వీళ్ళు కూడా నెల రోజుల పాటు చక్కగా స్వామి దీక్షలు చేస్తున్నారు. కాబట్టి కొన్ని భోగమైనటువంటి వాటిని కూడా విడిచేస్తాం. అంటే ఇప్పుడు దాకా కూడా మేము చక్కనైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరించాం, కొత్త వస్త్రాలన్నీ కూడా ధరించాం. అవన్నీ కూడా మేము ఇప్పుడు ధరించాము. ఒక తడిపినటువంటి బట్ట కలిగినటువంటి బట్టలు కట్టుకుంటాం. ఆభరణాలు ఏమీ వేసుకోం. అదేవిధంగా కాటుక పెట్టుకోం, పువ్వులు పెట్టుకోం. ఇట్లాగా అనేక రకాలైనటువంటి భోగములన్నీ కూడా వదిలేసి కింద పడుకుంటాం. ఇప్పుడు దాకా పరుపు మీద పడుకున్నాం, చక్కగా బాగా సంపద ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా భోగాలను అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీ స్వామిని మనం చేరాలనుకుంటున్నాం. కాబట్టి మేము ఇటువంటి భోగాలన్నీ కూడా ఆపేసి సాక్షాత్తు ఈ 30 రోజులు కూడా ఈ యొక్క నీ కోసమే, నీ సేవ కోసమే, నీ భాగ్యం కోసమే మేము ఈ వ్రతాన్ని చేపడతాం నాయన. కాబట్టి మేము కోరినటువంటి కోరికను నెరవేర్చి మీ యొక్క కీర్తనను, మీ గురించి అంతా కూడా మేము చెప్పాలి. కాబట్టి పరై అనేటువంటి ఒక వాయిద్యం అంటే ఒక టక్కా లాంటిది అనమాట. అది కొట్టుకుంటూ మేము ఈ యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ మీ గురించి లోకమంతా కూడా
చెబుతాం. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చేస్తే చక్కగా వర్షాలు పడతాయి, అదేవిధంగా పంటలు బాగా పండుతాయి, రైతులు బాగుంటారు. కాబట్టి మాకు ఒక పరైనటువంటి వాయిద్యాన్ని ఇస్తే చీకటితో మేము వ్రతాన్ని చేస్తున్నామని అందరికీ తెలియాలి. కాబట్టి మాకు చక్కనైనటువంటి వెంకాలాన్ని ఒక శబ్దాన్ని ధ్వనించినటువంటి ఒక వాయిద్యాన్ని మాకు ఇచ్చినట్లయితే ఈ యొక్క నామ సంకీర్తనను మొత్తము కూడా మేము తెలుపుతూ ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని చేపడతామని చెప్పేసి గోదాదేవి 2వ వాసనంలో మనకి తెలపడం జరిగింది. అండాదివి తిరువడగలే